నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. ఏది పద్మశాలి కార్పొరేషన్ తియ్యటి మాటల తీర్థం పోతే నువ్వు గుళ్ళే నేను సల్లెవాడి సాగుపడితే అన్నట్టుగా ఉంది. రేవంత్ రెడ్డి సర్కారు పద్మశాలి కార్పొరేషన్ అని చెప్పిన రోజే చెప్పినాం మిత్రులారా. పద్మశాలి సమాజమా మోసపోకండియ్యా. రేవంత్ రెడ్డి మోసం చేస్తుందంటే వినకపోతుంది. ఏ పాలాభిషేకం చేస్తుంది, ఒకలేనికి ఒకళ్ళు ఏమా ఆ బస్సు పాలవుతుంది. మేము హెచ్చరిస్తూనే ఉన్నాం, మాకు తెలుసయ్యా. కేసీఆర్ కొద్దిగా గొప్ప నయం ఉండే కానీ రేవంత్ రెడ్డి పచ్చి మోసకాలని మాకు స్పష్టంగా తెలుసు. అదే రోజు చెప్పినాం, ఇది మోసపోకండి అని చెప్తే పాలాభిషేకం చేస్తుంది. ఆ పాలున్నా కానీ గుళ్ళ అభిషేకం చేస్తే పుణ్యం దొరుకుతుండే, ఇంట్లో ఛాయ్ పెట్టుకుంటే హెచ్చగుంటుండే. వట్టిగా వృధా చేస్తుంది. మోసాలి సమాజం కావచ్చు, బీసీ సమాజం కావచ్చు, కార్పొరేషన్ల పేర మోసపోనే వద్దు. కార్పొరేషన్లో మనకు వద్దే వద్దు. మనకు కావాల్సింది అధికారంలో వాటా కావాలి. అధికారంలో వాటా వచ్చినప్పుడు వాడిచ్చిదేంది మనమే ఇచ్చుకుందాం. పద్మశాలి జనాభా ఎంత ఉందో జనాభాకు సరిపడా ఆర్థిక వాటా, ఉపాధిలో వాటా, ఉద్యోగుల వాటా, రాజకీయంలో కూడా వాటా కావాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. లేకపోతే పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంటుంది. జనాభా ఇస్తే పెద్దగా ఉంది, బలగం పెద్దగా ఉంది, బలం మాత్రం లేకపోయే. నేత కార్మికులు, ఉపాధికారులు ఆత్మహత్య చేసుకుంటేనే కనీసం నష్టపరిచేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. ఇంకా ఈ ప్రభుత్వం యావత్తు పద్మశాలి సమాజానికి కార్పొరేషన్ పెట్టి సంక్షేమం చేస్తుందా? నిజమైన పద్మశాలి బిడ్డ నమ్ముతారా? జాగో పద్మశాలి సమాజమా, జాగో. ఈ కార్పొరేషన్ల పేర మోసం చేస్తే మనం మోసపోవద్దు. గుట్టిగా అబసపాలు కావద్దు. పాలాభిషేకాలు చేసి జిందబాదులు కొట్టి మన పరువు మనం తీసుకోవద్దు. జై పద్మశాలి.